హాయ్ ఎవ్రీవన్. ఈరోజు నేను చెప్పే టాపిక్ చాలామందికి తెలిసే ఉంటుంది. బట్ నేను తెలియని వాళ్ళకి చెప్తున్నాను. అదేంటంటే, మీరు ఒకవేళ సర్వీస్ బేస్డ్ కంపెనీస్‌లో ఇంటర్వ్యూస్ ఇస్తూ ఉంటే, మీరు హెచ్ఆర్‌ని ఈ క్వెషన్ ఖచ్చితంగా అడగాలి. మిమ్మల్ని ప్రాజెక్ట్‌లోకి హైర్ చేసుకుంటున్నారా? లేదా మిమ్మల్ని బెంచ్‌లోకి హైర్ చేసుకుంటున్నారా అని. ప్రాజెక్ట్‌లోకి హైర్ చేసుకుంటే, మీరు జాబ్ జాయిన్ అయిన వెంటనే మీకు ప్రాజెక్ట్ ఇచ్చేస్తారు అండ్ జాబ్ సెక్యూరిటీ కూడా ఉంటది. జనరల్‌గా సర్వీస్ బేస్డ్ కంపెనీస్ ఏం చేస్తాయంటే, వాళ్ళకి రిక్వైర్మెంట్ ఉన్నా లేకున్నా ఎంప్లాయీస్‌ని బల్క్‌లో సెలెక్ట్ చేసుకొని వాళ్ళందరినీ బెంచ్ మీద పెడతారు. ఆల్రెడీ మనం 2-3 రౌండ్స్ ఇంటర్వ్యూస్ ఇచ్చే మనం జాబ్‌లోకి సెలెక్ట్ అయితాం గదా! కానీ బెంచ్ మీద ఉన్న ఎంప్లాయీస్‌కి మళ్ళీ ఇంటర్నల్‌గా క్లయింట్ ఇంటర్వ్యూస్ ఉంటాయి. ఒకవేళ దాంట్లో సెలెక్ట్ అయితేనే మిమ్మల్ని ప్రాజెక్ట్‌లోకి తీసుకుంటారు. బెంచ్ మీద ఉన్న ఎంప్లాయీస్‌కి జాబ్ సెక్యూరిటీ ఉండదు అండ్ జాబ్ నుంచి తీసేయడానికి 2 రీజన్స్ ఉన్నాయి. ఫస్ట్ రీజన్ వచ్చేసి మీకు 3-4 క్లయింట్ ఇంటర్వ్యూస్ అవుతాయి. సపోజ్ మీరు ఆ 3-4 ఛాన్సెస్‌లో ఇంటర్వ్యూ క్లియర్ చేయలేకపోయారు. ఆ రీజన్‌ని బేస్ చేసుకొని మిమ్మల్ని తీసేస్తారు. సెకండ్ రీజన్ వచ్చేసి ఆ కంపెనీలో మీ టెక్నాలజీ మీద వాళ్ళకి రిక్వైర్మెంట్ లేదు. సో, ప్రతి కంపెనీలో బెంచ్ పీరియడ్ అనేది ఉంటది. లైక్ 45 డేస్, 2 మంత్స్. ఆ పీరియడ్ మీరు దాటేసారు. అప్పుడు మీకు హెచ్ఆర్ కాల్ చేసి మీ టెక్నాలజీ మీద మాకు రిక్వైర్మెంట్ లేదు అని 3 మంత్స్ బేసిక్ పే చేసి మిమ్మల్ని తీసేస్తారు. వీడియో యూజ్‌ఫుల్ అయితే లైక్ చేయండి.